హలో అందరికీ. మేమైతే సెకండ్ సండే రోజు మా చెల్లెల్ని చూడడానికి వెళ్ళాము. ఎంతమంది ఇలా హాస్టల్లో ఉంటూ మరి పేరెంట్స్ ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. అందులో మేము కూడా అనమాట. మా చెల్లి ఫుల్ వెయిట్ చేసిందంట. ఒక 10-15 మినిట్స్ లేట్ అయింది వెళ్ళేసరికి. ఆయన అది వచ్చినప్పుడు వస్తలే అన్నట్టు అనుకుందంట. ఇంకా మా అందరినీ చూసేసరికి అది ఫుల్ సర్ప్రైజ్ అయిపోయింది. ఎందుకంటే మమ్మీ డాడీ ఇద్దరే మేము వస్తాం బెటా అని చెప్పారంట. బట్ నేను మా మామ పిల్లలని చూసేసరికి అది ఫుల్ సర్ప్రైజ్ అయింది. మా విహాన్ అయితే వచ్చేటప్పుడు సంజు ఎందుకు రాలేదు అని చెప్పేసి కొంచెం సేపు ఏడ్చిండు అనమాట. మా డాడీ ఎలాగో అలా మానిపిండు. ఇంకా మమ్మల్ని చూసి సంజు మేము వస్తామని అనుకున్నావు కదా నువ్వు అంటే అస్సలు అనుకోలేనక్క, ఫుల్ సర్ప్రైజ్ అయిపోయినా అని చెప్పేసింది అనమాట. అండ్ బిర్యానీ అయితే చాలా బాగుంది. తనకు బిర్యానీ అంటే ఫుల్ ఇష్టం. బిర్యానీ దోశ ఉంటే చాలు దానికి. అండ్ అలా అనమాట. దాంతోపాటు మా చెల్లితో పాటు విహాన్ అయితే వాళ్ళ క్లాస్ రూమ్కి కూడా వెళ్ళిండు. బిర్యానీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని చెప్పేసి చెప్పిందనమాట. ఎంతమంది ఇలా హాస్టల్లో పేరెంట్స్ వస్తూ ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు, లెట్స్ మీ నో ఆన్ కామెంట్ అనమాట. నేనైతే ఫుల్ వెయిట్ చేసేసేదాన్ని. మా చెల్లి కూడా అలాగే వెయిట్ చేసిందనమాట. డాడీ తిను అంటే పిల్లలని నేను ఆడిపిస్తే మీరు తినేసేయండి ఫస్ట్ అన్నది. అందుకని చెప్పేసి మేము కూడా ఇలా అంతా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసాం కాబట్టి మార్నింగ్ మేము ఇక్కడికి వచ్చి తినేసామన్నమాట. ఇది వచ్చేసి మా చెల్లి వాళ్ళ హాస్టల్ బిల్డింగ్. తన క్లాస్ రూమ్ అటు నుంచి కనిపిస్తుంది అనమాట. విహాన్ కూడా ఉన్నాడు అక్కడనే.